అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి జూలై నెలలో 4016 రూపాయలు పడుతున్నాయా లేదా మనకు 2000 రూపాయలు పడుతున్నాయా అనేది అయితే చాలామంది పెన్షన్దారులు అయితే అడగడం అయితే జరుగుతుంది. అలాగే ఈ జిల్లా ఆ జిల్లా అంటానే అయితే ఈ ఇలానైతే మనల్ని చాలామంది అయితే అడగడం అయితే జరిగిందన్నమాట. సో ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క మనకు అంతకన్నా ముందే తెలంగాణలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి ఎన్నికలకు ముందే ఆగస్టు 15 నుంచి అయితే మనకి యొక్క ఎన్నికలకు ముందే రక్షాబంధన్ కానుకంగా మహిళలకు ఈ యొక్క నెల 2500 రూపాయల చొప్పున అయితే అకౌంట్లో డబ్బులు అనేవి అయితే ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా 6 గ్యారెంటీలో ఒకటన్నమాట. సో నెరవేర్చేందుకైతే మనకి యొక్క కేబినెట్లో మాట్లాడినట్లయితే తెలుస్తుంది. అలాగే చాలామంది అయితే అడగడం అయితే జరిగిందన్నమాట. ఏంటంటే ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి అయితే ఈ 4016 రూపాయలు కానీ ఇవ్వచ్చు, దివ్యాంగులకు 6000 రూపాయలు కానీ ఇవ్వచ్చు, వికలాంగులకు కానీ ఇవ్వచ్చు 6016 రూపాయలు అన్నమాట. సో ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా మనకు కేబినెట్లో మాట్లాడినట్లయితే తెలుస్తుంది. సో అతి త్వరలో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు కానివ్వచ్చు, అక్క చెల్లెళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క నెల 2500 రూపాయల కోసం అయితే ఎదురు చూస్తున్నారు అన్నమాట. సో ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క పెద్ద శుభవార్త అంటే అయితే మనకైతే ఏదైతే ఉందో హెడ్లైన్స్లలో కానివ్వచ్చు అక్కడిక్కడనైతే అంటున్నారు. మరి ఏంటి సంగతి, అసలు నిజమేంత అని అయితే మీరు అందరూ అనుకోవచ్చు అన్నమాట. నిజమేంటంటే ఈ యొక్క 2500 రూపాయలతో పక్కకు పెడితే ఈ యొక్క పోల్చుకున్నట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క కేబినెట్ భేటీలో చూసుకున్నట్టయితే మనకు మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ఎన్నికలకు ముందేనైతే ఈ యొక్క నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుందనంట, అంటే అమలు చేస్తున్నారు. సో అమలు చేసిన వెంటనే మార్గదర్శకాలు అనేవి ఏమేమి అనేది అయితే మనకి ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదన్నమాట. సో ముఖ్యంగా ఏకైక ఇది ఏదైతే ఉందో మనకైతే మార్గదర్శకాలకు సంబంధించి ఒకటైతే బయటపడ్డట్టే తెలుస్తుంది. అదేంటంటే తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలన్నమాట. తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికే ఈ యొక్క ఏదైతే ఉందో 2500 రూపాయలకు సంబంధించి మహిళలకు అయితే అక్క చెల్లెళ్ళందరికీ కూడా 18 సంవత్సరాలు నిండిన మహిళల నుంచి వెళ్ళి 55 సంవత్సరాల వరకు అయితే ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో మనకి ఒక అరుగుల లిస్ట్ అన్నమాట. అంటే అరుగుల లిస్ట్ ఇది అని ఇంత కాకుండా మనకి ఏదైతే ఉందో వయసుతోనైతే ఇంత ఏజ్ అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట. సో ఇంత ఏజ్ అయితే కలిగి ఉండాలన్నమాట. 18 ఏజ్ నుండి చూసుకున్నట్టయితే అంటే 18 సంవత్సరాలు నిండిన మహిళలు కానీ ఇంచెల్లి ఈ 55 సంవత్సరాలు నిండిన మహిళలకు కానీ ఇవ్వచ్చు ఈ యొక్క స్కీమ్ అనేది అయితే వర్తించేస్తుందన్నమాట. సో ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా మనకు అతి త్వరలో వచ్చేసి అయితే మార్గదర్శకాలు అనేవి కూడా రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు చూసుకున్నట్టయితే ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారుల కోసం అయితే ఈ యొక్క ఏదైతే ఉందో స్కీముకు సంబంధించి కూడా చాలామంది అయితే అడగడం అయితే జరిగిందన్నమాట. సో కేబినెట్లో చూసుకున్నట్టయితే మనకు మహాలక్ష్మి స్కీమ్ కానీ ఇవ్వచ్చు, అలాగే ఎన్నికలకు సంబంధించి అయితే మాట్లాడినట్లయితే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరైతే వేచి ఉండండి. మార్గదర్శకాలకు సంబంధించి అతి త్వరలోనైతే రిలీజ్ కాబోతున్నట్లయితే మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి. సో అప్పటి వరకు అయితే వేచి ఉండండి. ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందరికైతే యూస్ఫుల్ అయితే అయ్యిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ తర్వాతనే ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి అయితే తెలంగాణ ప్రభుత్వం అనేది 6 గ్యారెంటీలు ఇచ్చిన ఒక పథకం అన్నమాట. ఏదైతే మనకు ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఇప్పుడు 2000 రూపాయలు తీసుకుంటున్నారో, అలాగే దివ్యాంగులు 4000 తీసుకుంటున్నారో, ఈ యొక్క పెంచిన తర్వాత చూసుకున్నట్టయితే 4016 రూపాయలు కానివ్వచ్చు, దివ్యాంగులకు కానివ్వచ్చు, వికలాంగులకు కానివ్వచ్చు 6016 రూపాయలు అన్నమాట. సో ఇదన్నమాట విశేషాలు చూసుకున్నట్టయితే ఇది ఒక పెద్ద శుభవార్త అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే మహాలక్ష్మి స్కీమ్ అనేది అయితే ప్రారంభిస్తున్నట్లు మనకైతే కేబినెట్లో ఏదైతే ఉందో మాట్లాడినట్లయితే తెలుస్తుంది. ఎన్నికలకు ముందే హామీ చేస్తారా మరి లేదా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలకు ముందే ఈ యొక్క అమలు చేస్తున్నట్లయితే మనకు అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. సో ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం మార్గదర్శకాలు విడుదల చేసిన వెంటనే.